రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపురం, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలను పెట్టుబడులకు ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్స్ రంగంలో $100 బిలియన్ మేర పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై సీఎం చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్న సీఎం, ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ను సృష్టించడం కీలకమని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు, ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి కొరత తీవ్రంగా ఉన్నందున ఏపీకి ఇది సానుకూల అంశమన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్న సీఎం, ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలు రావడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విశాఖలో ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చన్నారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేస్లను కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. విశాఖ, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్తో ఇతర పోర్టల్స్ ను అనుసంధానం చేయాలని, విద్యారంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించాలని సీఎం సూచించారు. తద్వారా రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వచ్చేలా చూడాలన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నంబర్ 1గా ఉండాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు.